నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే, ఏపీలో జిల్లాల విభజన కొందరు టీడీపీ కూటమి నేతలకు ప్లస్ అయితే మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డికి మాత్రం మైనస్ అయిందని చెప్పాలి. నిన్న మొన్నటి వరకు అన్నమయ్య జిల్లా ముక్కలు కాబోతున్నట్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వార్తలను నమ్మొద్దని రాష్ట్ర రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ ఖండించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల ఆకాంక్షలను అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులు అస్సలు నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయితే రాయచోటి వాసులు భయపడినట్టుగానే జరిగింది. మొత్తానికి అన్నమయ్య జిల్లాను 3 ముక్కలు చేశారు. ఏపీ కేబినెట్లో కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. రాజంపేటను కడపలో, రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో కలుపుతూ ఆమోదించారు. వైసీపీ హయాంలో రాయచోటి కేంద్రంగా అన్నమయ్య పేరుతో జిల్లా ఏర్పాటు చేశారు. ఇప్పుడు రాయచోటిని రద్దు చేసి మదనపల్లిను జిల్లా కేంద్రంగా మార్చాలని నిర్ణయించడం హాట్ టాపిక్ అవుతుంది. ఈ నేపథ్యంలో రాయచోటి ఎమ్మెల్యే మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి కేబినెట్ సమావేశంలో కన్నీటి పర్యంతమైనట్టుగా తెలుస్తోంది. ఇంతకాలం ఎట్టి పరిస్థితుల్లోనూ రాయచోటిని జిల్లా కేంద్రంగా ఎత్తివేసే ప్రశ్నే లేదని రాంప్రసాద్ రెడ్డి చెప్తూ అందరినీ కన్విన్స్ చేస్తూ వచ్చారు. ఒకవేళ అదే జరిగితే పదవికి రాజీనామా చేస్తానని గంభీర ప్రకటన కూడా చేశారు. ఆయన అనుకున్నది ఒకటి, జరిగింది ఇంకొకటి అన్న చందంగా మారిపోయింది. ఈ నిర్ణయంతో రాజకీయంగా మండపల్లి రాంప్రసాద్ తీవ్రంగా నష్టపోవడం ఖాయమని ఆయన ప్రత్యర్థులు అంటున్నారు. రాయచోటిని నిలుపుకోలేకపోయిన రాంప్రసాద్ రెడ్డికి భవిష్యత్తులో ఏం జరుగుతుందన్న బెంగ పట్టుకుంది. క్యాబినెట్ సమావేశంలో ఆయన భావోద్వేగానికి లోనై ఉంటారని ఆయన సన్నిహితులు కూడా అభిప్రాయపడుతున్నారు. రాంప్రసాద్ రెడ్డిని సీఎం చంద్రబాబు అనునయించినట్లుగా ప్రచారం కూడా జరుగుతుంది. రాయచోటిని మార్చకపోతే సాంకేతిక సమస్యలు తలెత్తుతాయని రాంప్రసాద్ రెడ్డికి చంద్రబాబు చెప్పినట్టుగా టాక్ కూడా వినిపిస్తుంది. ఇంతకాలం లేని సమస్య ఇప్పుడు ఎందుకు వస్తుందనే ప్రశ్నకు ఎవరు సమాధానం చెప్తారని వైసీపీ వర్గాలు అయితే ప్రశ్నిస్తున్నాయి. మరోవైపు అన్నమయ్య జిల్లా పూర్తిగా రద్దవుతుందన్న వార్తలు, సంకేతాలతో అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోట్లోని నిరసనలు కూడా మిన్నంటాయి. మరోవైపు రాష్ట్ర పరిపాలన మరింత సమర్థవంతంగా ఉండాలంటే భౌగోళిక, జనాభా, పరిపాలన అవసరాలకు అనుగుణంగా జిల్లా నిర్మాణం ఉండాలని సీఎం అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో జిల్లాల పునర్విభజన అంశం కీలకంగా మారింది. రాయచోటి నియోజకవర్గాన్ని జిల్లా స్థాయి అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. రాయచోటి అభివృద్ధి బాధ్యతను తానే స్వయంగా పర్యవేక్షిస్తానని సీఎం స్పష్టం చేశారు. దీని ద్వారా ప్రజల ఆందోళనను తగ్గించవచ్చని అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. మదనపల్లి జిల్లాలో అన్నమాచార్య యూనివర్సిటీ, యోగి వేమన యూనివర్సిటీ, మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, బీసెంట్ థియోఫిల్స్కల్ కాలేజ్, రిషి వ్యాలీ స్కూల్ వంటి ప్రముఖ విద్యా సంస్థలు ఉన్నాయి. పించా ప్రాజెక్ట్, అన్నమయ్య ప్రాజెక్ట్ వంటి ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టులు ఇక్కడ ఉన్నాయి. అన్నమయ్య జిల్లా అస్తిత్వంపై ప్రశ్నలు తలెత్తిన నేపథ్యంలో కేబినెట్ భేటీ అనంతరం ఏపీ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వీటికి క్లారిటీ ఇచ్చారు. 9 జిల్లాల్లో ఎలాంటి మార్పులు లేవన్న మంత్రి అనగాని సత్యప్రసాద్ 17 జిల్లాల్లో మార్పులు చేసినట్లుగా తెలిపారు. అన్నమయ్య జిల్లా పేరు అలాగే ఉంటుందని, జిల్లా కేంద్రం మదనపల్లిగా ఉంటుందని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. రాయచోటిని మదనపల్లిలోకి తీసుకొస్తున్నామని, మదనపల్లి జిల్లా కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఉంటుందని, మదనపల్లినే అన్నమయ్య జిల్లాగా పిలుస్తామని క్లారిటీ ఇచ్చారు. వైసీపీ హయాంలో జిల్లాల పునర్విభజనలో భాగంగా 2022 ఏప్రిల్ 4న అన్నమయ్య జిల్లా ఏర్పడింది. దీని ప్రధాన కేంద్రం రాయచోటి. ఇది కడప జిల్లా నుండి వేరు చేయబడింది. ఇప్పుడు జిల్లా కేంద్రంగా రాయచోటిని తీసేశారు. దీనిపైనే రాయచోట్లో ప్రజా సంఘాలు, ప్రజలు రోడ్డెక్కారు. జిల్లా కేంద్రంగా రాయచోటిని కొనసాగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
జిల్లాను ముక్కలు చేస్తామంటే ఒప్పుకోబోమని, పూర్తిగా రద్దు చేస్తామంటే ఆందోళన చేస్తామని కూడా జిల్లా సాధనా సమితి నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. అవసరమైతే ఆమరణ దీక్షకు పూనుకుంటామని వాళ్ళు ప్రకటించారు. మదనపల్లి వద్దు, రాయచోటి ముద్దు అంటూ నినదించారు. రాయచోటి అభివృద్ధి చెందుతున్న సమయంలో 3 ముక్కలు చేయటం సరికాదని, జిల్లాను యథావిధిగా కొనసాగించాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథ్ రెడ్డి నడి రోడ్డుపైన బైఠాయించి నిరసనకారులకు మద్దతు తెలపడం ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టింది. రాయచోటి ప్రజలకు క్షమాపణ చెప్తానంటూ మంత్రి ప్రకటించడంతో ఆయన పైన వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ వివాదం కొనసాగుతున్న వేళ గత 15 గంటల్లో నాతో 4 సార్లు సీఎం చంద్రబాబు మాట్లాడారు. రాయచోటి అన్నమయ్య జిల్లా కేంద్రం కాదు అంటే చాలా బాధపడ్డాను. రాయచోటి నియోజకవర్గం ఏకాకి అయిపోయిందంటూ ఎమోషనల్ అయ్యారు మంత్రి మండపల్లి. రాయచోటికి ద్రోహం చేసినట్టయితే 4 జిల్లాలకు ఏకైక మంత్రిని చేసేవాడిని కాదని సీఎం అన్నారు. నా ప్రతి కన్నీటి బొట్టు రాయచోటి అభివృద్ధికే ఉపయోగపడుతున్నారు మంత్రి మండపల్లి. వైసీపీ హయాంలో జిల్లాల పునర్విభజన పారదర్శకంగా చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదంటున్నారు. గత ఎన్నికల సమయంలో రాయచోటి జిల్లా కేంద్రాన్ని మార్చిపోమని ప్రజలకు హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు మాట తప్పారంటూ తన వ్యతిరేక ప్రచారాన్ని వైసీపీ ముమ్మరం చేసింది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.